మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర్ జలాల్లో ల్యాండ్ అయ్యారు. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది. సునీత విల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమ నౌకలో పుడమికి చేరుకున్నారు. అంతకుముందు ఐఎస్ఎస్ నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా సాఫీగా సాగింది. అయితే కేవలం 8 రోజుల యాత్ర కోసం గత ఏడాది జూన్ 5న ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత విల్మోర్ ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిని చేరుకోవడంతో భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. గుజరాత్లోని జూలాసన్లో ఆమె బంధువులు, గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు, బాణసంచా కాల్చుతూ డాన్సులు చేశారు. భారత సంతతికి చెందిన న్యూరో అనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లోవీన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు 3 సంతానం కాగా సునీత చిన్న కుమార్తె. మసాచుసెట్స్లో 1983లో హై స్కూల్, 1987లో యుఎస్ నేవల్ అకాడమీ నుంచి బీఎస్సీ, 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో సునీత ఎంఎస్సీ పూర్తి చేశారు. 1997లో మిలిటరీలో చేరిన సునీత 30 రకాల విమానాలను 3000 గంటలు నడిపిన అనుభవం కూడా పొందారు. 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. మొత్తానికి ప్రపంచమంతా ఎంతో ఉద్విగ్నంగా ఎదురు చూసిన క్షణాలకు శుభం కార్డు పడిందనే చెప్పాలి. సునీత విలియమ్స్ ఎట్టకేలకు భూమిపైకి చేరుకుంది. 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమిపై కాలు మోపారు మొత్తం 4 వ్యోమగాములు. ప్రత్యేక వ్యోమ నౌక ఫ్రీడమ్ ద్వారా వీళ్ళంతా కూడా అమెరికాలోని ఫ్లోరిడా సాగర తీరంలో ల్యాండ్ అయ్యారు. అయితే ల్యాండ్ అయ్యే టైంలో కూడా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పేసి అటు సాంకేతిక నిపుణులు కూడా కాస్త ఇబ్బంది పడ్డ నేపథ్యంలో ప్రపంచమంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసింది. ఎన్నో రోజులుగా అంతరిక్షంలోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ ఇద్దరు కూడా సేఫ్గా నేలపైకి చేరుకున్నారు. ఈ సమయంలోనే ప్రధాని మోదీ సునీత విలియమ్స్ కు లేఖ రాశారు. భారత్కు రావాలి అంటూ ఆయన ఆహ్వానించారు. ఇదివరకే భారత్కు ఆహ్వానించారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ను చూసి దేశం గర్వించదగ్గ క్షణాలు గతంలోనే నమోదయ్యాయి.
కల్పనా చావ్లా తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా, భారత సంతతికి చెందిన మహిళగా సునీతా విలియమ్స్ను ఎప్పుడూ మరచిపోలేని భారతీయులంగా మనం అందరం కూడా నిలుస్తాం. సో ఇప్పటికే 2008లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చి భారతదేశం ఆమెను సత్కరించింది. దీంతో పాటుగా బోస్టన్ మారథాన్లో పాల్గొన్న ఏకైక వ్యక్తిగా కూడా సునీతా విలియమ్స్ రికార్డు సృష్టించారు. ఒక్కటేంటి, విద్యాభ్యాసం ప్రారంభం నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఒక వ్యోమగామిగా వెళ్ళాలి, అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టాలి అనే ఒక కళ సాకారం చేసుకునే దిశగానే ఆమె ప్రయాణం సాగిందని చెప్పాలి. సో చిన్నప్పటి నుంచి కూడా ఆమె యూనివర్స్ వైపు చూస్తూ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. సో ఆ దిశగానే ఆమెను ప్రోత్సహించామని చెప్పేసి ఆమె పేరెంట్స్ కూడా చెప్తున్నారు. గుజరాత్లోని జులాసన్ ప్రాంతంలో ఆమె జన్మించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో అయితే సునీత భూమిపైకి చేరుకున్న సందర్భంలో అక్కడ సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. అయితే భూమికి చేరుకున్నాక ఆనందం వ్యక్తం చేస్తున్నాం, కానీ అంతరిక్షంలో ఇన్ని రోజులు గడపటం అనేది అంత సులభం కాదనే చెప్పాలి. ఎందుకంటే వారు తీసుకునే ఆహారం దగ్గర నుంచి ఒక భారరహిత స్థితిలో శారీరక ఆరోగ్యం పైన ప్రభావం చూపించే పరిస్థితుల మధ్య ఇన్ని రోజులు ఉండటం అనేది నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి. ఎలా అయినా ప్రాణాలతో భూమికి రావాలి అనే ఆమె సంకల్పం ఎంతో దృఢంగా ఉంది కనుకనే ఈరోజు ఆమె భూమికి చేరుకున్నారంటంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి సునీతా విలియమ్స్ కథ ఎలా ముగుస్తుంది అని చెప్పేసి చాలా మంది కూడా భయపడ్డారు. ఆమె 8 రోజుల్లో తిరిగి రావాల్సిన వ్యక్తి అక్కడ స్టక్ అయిపోవడంతో అసలు భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారా, కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మనిషిని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా, నాసా ఆ దిశగా అడుగులు వేస్తుందా అని చెప్పేసి అనేక రకాల చర్చ అయితే కొనసాగింది. మొత్తానికి ఎట్టకేలకు శుభంగా ఆమె భూమిపైన అడుగు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు భారత్కు రావాలి అంటూ కూడా మోదీ ఆహ్వానించిన నేపథ్యంలో త్వరలోనే భారత్కు సునీత వస్తారు అంటూ కూడా ఆమె ఫ్యామిలీ వెల్లడించింది. సో ఇప్పటికే అమెరికాలో చాలాసార్లు ఉన్నప్పటికీ కూడా ఆమెకు చాలాసార్లు భారత్ నుంచి ఆహ్వానం వెళ్ళింది. సో ఆమె ప్రతిసారి కూడా వస్తామని చెప్పారు. సో ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానించారు, వస్తారని కూడా అటు ఫ్యామిలీ కూడా వెల్లడించింది. ఇప్పటి వరకు ఆమె ఎక్స్పెరిమెంట్స్ విషయంలో కూడా 150కి పైగా ఎక్స్పెరిమెంట్స్లో ఆమె పార్టిసిపేట్ చేశారు. అన్నింట్లో కూడా ఆమె సక్సెస్ఫుల్గానే ముందుకు వెళ్ళారు. ఇప్పుడు కూడా గత జూన్ 5న ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు. అక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక అంతరిక్ష వ్యవసాయానికి సంబంధించి ఆవిడ ఒక ఎక్స్పెరిమెంట్ కోసం వెళ్ళడం జరిగింది. సో అక్కడ చిక్కుకుపోయినప్పటికీ కూడా ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చేసే విషయంలో ఆమె వెనక్కు తగ్గలేదు. అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పటికీ కనీసం భూమికి చేరుకుంటారా లేదా అని చెప్పేసి అనేక వార్తలు వస్తున్న సమయంలో కూడా ఆమె ఎక్కడా కూడా ఒక భయం కానీ ఎలాంటి నిస్సహాయత కూడా చూపించలేదు. ప్రయోగంలో అంతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ప్రతిరోజు చేసే దినచర్యలో భాగంగానే అటు వ్యాయామం దగ్గర నుంచి తీసుకునే ఆహారం విషయంలో కానివ్వండి, తను మానసికంగా ఎంత దృఢంగా ఉండాలి ఇలాంటి టైంలో అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. తనతో పాటు ఉన్న కొలీగ్ బుచ్ విల్మర్ కూడా అంతే ఒక ధైర్యాన్ని నింపారు. సో అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడే చెప్పాలంటే ప్రయోగాలు చాలా వరకు కూడా వెళ్ళేటప్పుడే కూడా ప్రాణాలు తిరిగి వస్తామా లేదా అన్న ఒక నమ్మకంతో వెళ్తారు. సో సక్సెస్ అయితే ఒక గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలబడాలి అనే ఒక సదుద్దేశంతోనే ఒక దేశ సైనికుడు ఎలా అయితే యుద్ధానికి వెళ్తాడో ఆ స్థాయిలో వ్యోమగాములు కూడా అంతరిక్షంలోకి వెళ్తారు. సో అప్పుడే వాళ్ళకు ఆ ప్రాణ భీతి అనేది ఉండదు అని చెప్పేసి చాలా మంది నిపుణులు చెప్తున్నారు. అంత ధైర్యంతో సాహసంతో వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్తారు కనుకనే వాళ్ళంతా కీర్తిని గడించగలుగుతారు. వ్యోమగాముల విషయంలో ప్రత్యేకంగా ఒక శిక్షణ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇక్కడ భూమిపైన ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అది కొన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత ఏవైతే ఈ ట్రోపోస్పియర్ లాంటివి ఉంటాయో అవి దాటిన తర్వాత గ్రావిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రతిదీ కూడా అంటే మనిషి బరువు దగ్గర నుంచి చూసుకుంటే ప్రతిదీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మూన్ పైన అడుగు పెడితే కనుక ఒక 72 కేజీల వ్యక్తి భూమి మీద అడుగు పెడితే అక్కడ ఆ వ్యక్తి దాదాపు ఒక 6 వంతుల వరకు కూడా వెయిట్ తగ్గిపోతారు. 60 కిలోల వస్తువు చందమామ మీద కేవలం ఒక 10 కిలోలకే పరిమితం అయిపోతుంది. అలాంటిది యూనివర్స్లో పరిస్థితులన్నీ కూడా ఇక్కడ భూమిపై ఉన్నంత సానుకూలంగా ఉండవు. ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో కూడా శారీరక ఆరోగ్యం కానివ్వండి, తీసుకునే ఫుడ్ విషయంలో కానివ్వండి, మానసికంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే టాయిలెట్స్ దగ్గర నుంచి నిద్రపోయే బెడ్స్ కానివ్వండి అన్నీ కూడా భూ వాతావరణానికి చాలా భిన్నంగా ఉంటాయి. ఒక భారరహిత స్థితిలో ఉంటుంది. సో దీనిపైన పర్టికులర్గా ఫిజికల్ ఫిట్నెస్ పైన అయితే ఒక కేర్ అనేది ఉండాలి. లేకపోతే అక్కడే చాలామంది ఇబ్బందులు పడిన పరిస్థితులు కూడా గతంలో మనం చూసాం. సో సునీతా విలియమ్స్ మానసికంగా చాలా దృఢంగా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే
అంతరిక్షంలో చిక్కుకుపోయామన్న వార్త తనకు తెలిసింది. అక్కడ తాను ఉంటూనే వీడియో కాల్స్ ద్వారా ఫ్యామిలీతో మాట్లాడే అవకాశం ఉంది కనుక ఆమె కుటుంబ సభ్యులతో ప్రతిరోజు కూడా మాట్లాడే సమయాన్ని కేటాయించేవారు. వాళ్లకు ధైర్యాన్ని చెప్పేవారు. ఏదో ఒక రోజు భూమిపైకి వస్తానని చెప్పేసి ధైర్యం చెప్పేవారు. ఇక్కడ కూడా అనేక చర్చలు జరిగాయి. సునీత విలియమ్స్ను భూమి మీదకు వస్తారా లేకపోతే అక్కడే ఉంచేస్తారా, అంతరిక్ష కేంద్రంలో ఆమె ప్రస్తుతం ఏం చేస్తున్నారు, అసలు మన భారతదేశానికి చెందిన సంతతి మహిళ సునీత విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది అమెరికా నాసా అని చెప్పేసి చాలా చర్చలైతే కొనసాగాయి. మొత్తానికి అటు ఎలాన్ మస్క్ కూడా జోక్యం చేసుకోవాలి, ఒక ప్రత్యేక వెహికల్ని పంపించైనా ఒక ల్యాండర్ ద్వారా అయినా భూమి మీద చేర్చాలి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో అటు అంతరిక్ష కేంద్రం ప్రయత్నించింది. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా ఎవరైతే బుచ్ విల్మోర్ కానివ్వండి, సునీత కానివ్వండి అంతే స్ట్రాంగ్గా ఉన్నారు. మొత్తానికైతే ఒక అంతరిక్షంలో తోట పని ప్రయోగాల్లో అక్కడ ఆమె పార్టిసిపేట్ చేయడం కోసం వెళ్ళారు. సో ఇన్ని రోజులు కూడా ఆమె అదే ఎక్స్పెరిమెంట్కి సంబంధించి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. భూమిపైకి సేఫ్గా ల్యాండ్ అవుతానో లేదా అన్న తర్వాత విషయం, కానీ నేను ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి, అక్కడ ప్రయోగాల్లో చివరి నిమిషం వరకు కూడా నేను పోరాడాలి, నా ప్రతి పని కూడా ప్రతి నిమిషం కూడా వర్క్ కోసం కేటాయించాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆమె ఉన్నారు. అందుకే ఆవిడ మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కనుక ఈరోజు 9 నెలల తర్వాత ఆమె భూమికి చేరుకోవడం జరిగింది. మొత్తానికైతే ఎప్పుడైతే అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారో అక్కడ 5.5 గంటల పాటు స్పేస్ వాక్ చేసిన మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. డాకింగ్ అడాప్టర్కు ఉన్న ఏదైతే రిఫ్లెక్టర్ను ఉన్నారో దీన్ని కూడా సునీత మార్చారు. ఈ 9 నెలల కాలంలో కూడా ఆవిడ చేసిన పనులకు సంబంధించి కూడా చూసుకుంటే కనుక ఈ పర్టికులర్గా ఐఎస్ఎస్లోని అడ్వాన్స్డ్ ప్లాంట్ హ్యాబిటేట్లో కూడా పాల్గొన్నారు. రెడ్ రొమైన్ లెట్యూస్ సాగు ప్రయోగం కూడా ఆమె చేపట్టారు. జనవరి 16న సునీత నిక్హేగ్లు దీనికి సంబంధించి అయితే వివరాలు కూడా అందచేయటం జరిగింది లాస్ట్ జనవరిలో. సో ఇక అంతరిక్షంలో ఉండే వ్యక్తులకు సంబంధించి ఒక డీహైడ్రేటెడ్ ఫుడ్ ఉంటుంది, క్యాండ్ ఫుడ్డే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటి ఫుడ్తోనే 9 నెలల పాటు గడపటం అంటే అంత ఆషామాషి కాదు. కేవలం సాసేజెస్ ఉంటాయి, మిల్క్ ఉంటాయి, కొన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి, అవి కూడా సమ్ కైండ్ ఆఫ్ జెల్ రూపంలో అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. సో పండ్లు, కూరగాయలు, స్టాక్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయి, నట్స్ లాంటివి, ఇవన్నీ కూడా కేవలం డ్రై ఫ్రూట్స్ రకంగానే దొరుకుతాయి. సో వాటర్ కూడా ఇక్కడ మనం భూమి మీద తీసుకునేంత వాటర్ తీసుకునే సోర్స్ కూడా అక్కడ ఉండదు. సో ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా వ్యోమగాములు అక్కడికి వెళ్ళి ప్రయోగాలు చేస్తున్నారు అంటే నిజంగా ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. సో అమెరికాలో ఎప్పుడు కూడా ఆమె తన వృత్తిపరంగా కూడా వెనుకడిగేసిన పరిస్థితి ఇప్పటి వరకు సునీత విలియమ్స్కి సంబంధించి లేదనే చెప్పాలి. ఆమె సొంత గ్రామం మన భారత్లోని గుజరాత్లోని జులానన్ ప్రాంతం అవ్వటం నిజంగా మనం ప్రతి ఒక్కరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవాలి. దీపక్ పాండ్యా, బోని ఇద్దరు కూడా సునీత తల్లిదండ్రులు. సో మిలిటరీలో చేరాలి అనే ఒక ఆశ ఉండేది సునీత విలియమ్స్కు. అలానే 1997లో మిలిటరీలో చేరారు. మొత్తంగా వేరే మహిళలతో చూసుకుంటే కనుక ఏదైతే ఈ వైమానిక రంగంలో ఉన్న మహిళలతో పోల్చుకున్నా కూడా దాదాపు 30 రకాల విమానాలను ఆమె నడిపారు. సో నాసా వ్యోమగామిగా 1998లో ఎన్నికైనప్పటి నుంచి కూడా ఆవిడ అంతే సాహసంగా ముందుకు వెళ్ళారు. గతంలో ఆమె ఒక ప్రయోగం కోసం వెళ్ళి వెనక్కి వచ్చినప్పుడు కూడా అంతే ఇంట్రెస్ట్గా ఆమె చెప్పారు అక్కడ అంతరిక్షంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, సో శారీరకంగా మానసికంగా ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా గతంలో చాలామంది వ్యోమగాములు వెళ్ళినప్పటికీ కూడా అక్కడి పరిస్థితులు అందరికీ తెలియచేయాలి అని చెప్పేసి టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కిన నేపథ్యంలో చాలా వీడియోస్ క్రియేట్ చేసి కూడా ఆమె నాసా ఛానల్కి అందచేయడం జరిగింది. ఆ వీడియోస్ చూసిన అనుభవం మనందరికీ కూడా ఉంది. మీరు ఒక్కసారి నాసాకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చూస్తే కనుక సునీత విలియమ్స్ వీడియోస్ చాలా కనిపిస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అంతరిక్షం వరకు చేరుకోలేరు. స్పేస్లోకి వెళ్ళాలంటే ఎన్ని కష్టాలు పడాలి, అక్కడ ప్రయోగాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ఆహారం తీసుకుంటాం, వాళ్ళందరి దినచర్య ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి ఆమె చాలా ఇంట్రెస్ట్గా వీడియోస్ చేసి పంపించారు. ఎందుకంటే వచ్చే తరం యువతలో కానీ ఎవరిలో కానీ ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రయత్నంగా ఆమె చాలా వీడియోస్ చేశారు. మనం అవన్నీ కూడా మనం డిజిటల్ మీడియాలో మనం చూడొచ్చు. సో కంపేరింగ్ విత్ అదర్ ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ అయితే ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఆమె ప్రతి ఒక్కరూ కూడా వృత్తికి ఒక క్రమశిక్షణతో పనిచేస్తారు, కానీ అంకితమై పనిచేసిన వ్యక్తిగా కూడా మనం సునీత విలియమ్స్ పేరు చెప్పుకోవచ్చు. సో గుజరాత్కి చెందిన వ్యక్తి, మన భారత్కు చెందిన వ్యక్తి సునీత విలియమ్స్కు సాధారణంగా ఆహ్వానం పలకాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ గుర్తించారు. గతంలో చాలాసార్లు ఆహ్వానించినప్పటికీ కూడా ఆమె ఎప్పుడు కూడా
తీరిక లేని సమయాలు గడుపుతూ ఉండేవారు సునీత. జీవితంలో ఉన్న ప్రతి క్షణం కూడా ఏదో ఒక ప్రజాహితం కోరే చేయాలి, సొసైటీకో లేకపోతే ఎవరికో ఉపయోగపడే పని చేయాలి అనే ఒక కాన్సెప్ట్తోనే ఆవిడ ఉంటారు అని చెప్పేసి ఆమె పేరెంట్స్ కూడా గతంలో చెప్పిన సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి సునీత విలియమ్స్ విషయంలో అటు ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం కూడా భారత్కు రావాలని చెప్పేసి ఆహ్వానించిన నేపథ్యంలో ఆమె త్వరలోనే ఎప్పుడు వస్తారు అని చెప్పేసి భారతీయులంతా కూడా ఎదురు చూస్తున్నారు. గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి అని చెప్పేసి ఆమె కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఈరోజు తెల్లవారుజామున 3:27 క్రూ డ్రాగన్ వ్యోమ నౌక అమెరికాలోని ఫ్లోరిడా సాగర తీరంలో ల్యాండ్ అయింది. ఆ వెంటనే ల్యాండ్ అయిన వెంటనే కూడా షిప్స్ పంపించారు. ఆ షిప్స్లోకి వాళ్ళని తీసుకొచ్చిన వెంటనే స్ట్రెచ్చర్పై ఉంచారు. ఎందుకంటే ఒకేసారి ఒక భారరహిత స్థితిలో ఉన్న వాతావరణం నుంచి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్న వాతావరణంలోకి వాళ్ళు వచ్చారు కనుక వెంటనే వాళ్ళ శరీరం తీసుకోదు. వ్యోమగాములు అందరూ ఫేస్ చేసే సమస్య ఇది. సో వారికి పర్టికులర్గా చికిత్స అనేది చాలా అవసరం. మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. బయటకు వచ్చినప్పుడు కూడా ఆవిడ ఎలాంటి ఒక నిస్సహాయత అనేది లేదు. చాలా నవ్వుతూ జనానికి అందరికి కూడా అభివాదం చేసే సిచ్యువేషన్ మనం చూసాం. ఎందుకంటే తన రాక కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతీయులు. వారందరికీ తను క్షేమంగా భూమికి చేరాను అనే ఒక సమాచారం ఇవ్వాలి అని చెప్పేసి ఆమె నవ్వుతూ అభివాదం చేస్తూ బయటకు వచ్చారు. నిజంగా చెప్పాలంటే ఆమె ప్రస్తుతానికి అక్కడి నుంచి స్ట్రెచర్ పై నుంచి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కొన్ని రోజులు డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్న తర్వాత మళ్ళీ సునీత మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. దీనికి సంబంధించి కూడా మనం చూడాలి ఆమె ఏం చెప్తారో. మొత్తానికి నిన్న కూడా ఈ క్రూ డ్రాగన్ షిప్ ప్రయాణం కూడా మరొక ఎత్తుని చెప్పుకోవాలి. ఎందుకంటే ISS ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి దాదాపు 18 అవర్స్ జర్నీ చేశారు. ఈ 18 అవర్స్ కూడా మనం చూస్తున్నాం 4 వ్యోమ నౌకలు కూడా ఒక సిట్టింగ్ పొజిషన్లోనే ఉన్నారు. సో కంటిన్యూగా మనం ఆ సిట్టింగ్ పొజిషన్లో నార్మల్గా భూమి మీద ఉన్న పరిస్థితుల్లోనే మనం కూర్చోలేం. అలాంటిది 18 గంటల పాటు ఒక ప్రెజర్తో తీసుకొని అలా ఒక సిట్టింగ్ పొజిషన్లోనే నేలపైకి చేరటం అనేది నిజంగా చాలా డేర్ అని చెప్పాలి. అంతటి అననుకూల ప్రతికూల పరిస్థితులను కూడా ఫేస్ చేసి మొత్తానికి 4 వ్యోమగాములు కూడా భూమి మీదకి చేరుకున్నారు. ఒక 3వసారి తను అంతరిక్ష యాత్ర చేశారు. సో ఆ 3వసారి అంతరిక్ష యాత్రను కూడా దిగ్విజయంగా సునీత విలియమ్స్ పూర్తి చేసుకొని ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. సో ఆమె వెళ్ళింది జూన్ 5న అంతరిక్ష ప్రయోగం చేయటం కోసం. అంతరిక్షంలో వ్యవసాయం చేయగలమా లేదా అన్న అంశం పైన ఒక ఎక్స్పెరిమెంట్ కోసం ఆవిడ వెళ్లారు. మొత్తానికైతే ఒక సక్సెస్ఫుల్ వ్యోమగామిగా ఆమె భూమిపైకి చేరుకున్నారు. కనుక ఇదంతా కూడా మనందరం సంతోషించదగ్గ విషయం. త్వరలోనే భారత్కు కూడా రాబోతున్న నేపథ్యంలో గ్రాండ్ వెల్కమ్ చెప్దాం సునీత విలియమ్స్కు. తిరుపతిలో చిరుతపులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. కొద్ది రోజులుగా SV యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం విద్యార్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే 3 చోట్ల చిరుతను బంధించేందుకు బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గత కొంతకాలంగా తిరుపతిని చిరుతల భయం వెంటాడుతుంది. ముఖ్యంగా తిరుపతిలోని SV యూనివర్సిటీ, అదేవిధంగా వేదిక యూనివర్సిటీ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడంతా కూడా గత నెల రోజుల నుంచి కూడా చిరుతలు అప్పుడప్పుడు కనిపించడం, కుక్కల్ని తీసుకెళ్లడం ఇలా చేస్తున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు కూడా ఇప్పటికే స్పందించి అక్కడక్కడ కొన్ని సూచక బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను SV యూనివర్సిటీ మెయిన్ గేట్ ప్రాంగణం వద్ద ఉన్నాను. ఇక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇది ముఖ్యంగా తిరుపతి SV యూనివర్సిటీకి సంబంధించిన మెయిన్ గేట్ దీన్నే అంటారు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తేనే SV యూనివర్సిటీ ప్రాంగణం వస్తుంది. దానికి ముందరలోనే ఇక్కడ చూస్తున్న హెచ్చరిక బోర్డులు కూడా SV యూనివర్సిటీలో చిరుతపులి సంచారం అంటూ కూడా అటవీ శాఖ వారి సమాచారం మేరకు ఇటు యూనివర్సిటీ ఆవరణంలో రాత్రిపూట చిరుతపుల సంచారం జరుగుతున్నదని, అందుమూలంగా యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యోగస్తులు, పాదచారులు, సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ఆవరణంలో వ్యర్థ పదార్థాలు వేయటం వలన కుక్కలు రావడం, వాటి కోసం చిరుతపులి రావడం జరుగుతుందని కూడా ఇక్కడ SV యూనివర్సిటీ అధికారులు ఇక్కడ హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేసినారు. అయితే ఇదే విధంగా అయితే మనం లోపలికి వెళ్దాం ఒకసారి. ఎక్కడెక్కడ ఈ చిరుత సంచారం హెచ్చరిక బోర్డులు ఉన్నాయి, అసలు గత కొంతకాలంగా ఎక్కడ ఈ చిరుత సంచరిస్తుంది, ఆ ప్లేస్లో పోయి మనం గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడే
చిరుతపులులు గత నెల రోజుల నుంచి కూడా సంచరించుతున్న ప్రాంతం కూడా ఇదే. ఇక్కడికే ఎందుకు వస్తుంటాయి అనేది కూడా మనం ఒకసారి వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇది పూర్తిగా శేషాచల అడవులకి దగ్గరగా ఉండే ప్రాంతం, మొత్తం కూడా దట్టమైన అడవి ప్రాంతము. దాంట్లో ఆనుకొని ఈ ఎస్వి యూనివర్సిటీ, మరోపక్క వేదిక యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా నీరు కూడా ఎక్కువగా ఉండడంతోనే ఇక్కడికి ఈ అడవి జంతువులు కూడా వస్తుంటాయి అనేసి చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే ఎస్వి యూనివర్సిటీలో పనిచేసే సిబ్బంది కావచ్చు, కాకపోతే ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో వ్యర్థాలు వేస్తారు. కాబట్టి ఆ వ్యర్థాల కోసము కుక్కలు వస్తుంటాయి. ఆ కుక్కల కోసం కూడా మరోపక్క ఈ చిరుతపులులు కూడా వస్తూ ఉంటాయని చెప్పేసి ఇక్కడ హెచ్చరిక బోర్డులు అయితే చూసాం. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రతి ఎండాకాలంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నీరు కూడా ఎక్కువ నిల్వ ఉంది. ఈ నీటి కోసమే కూడా ఈ చిరుతపులులు, అడవి జంతువులన్నీ కూడా వస్తూ ఉంటాయనేసి చెప్పుకోవచ్చు. అయితే గత వారం రోజుల క్రితం చిరుతపులులు ఏదైతే ఈ సంచరించిన ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు స్పందించి వెంటనే వాటిని బంధించేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ బోన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరోపక్క ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ నెల రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఈ చిరుత రోజు రాత్రిపూట ఇక్కడ పనిచేసే సిబ్బందికి, ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకి గురి అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా వస్తున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ గత రోజులుగా ఇక్కడ చిరుతలు సంచరిస్తున్నాయంటే ఆ ప్రాంతం ఇదేనా? మీకు ఎలా ఉందన్న భయం? అసలు అటువంటిది ఏమన్నా ఉందా? దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాను? వేదిక్ యూనివర్సిటీలో అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎక్కువ కూడా చిరుత సంచరిస్తున్నాయి. ఒక పులే కాకుండా ఒకే యూనివర్సిటీలో 2-3 పులులు కూడా వస్తున్నాయి. ఐ బ్లాక్ దగ్గర కొద్ది కాలంలోనే ఒక జింకను, అలాగే లైబ్రరీ దగ్గర ఒక కుక్కను తినేసి చెట్టుకు వేలాడేసి తీసింది. విద్యార్థులు చాలామంది భయభ్రాంతులు అవుతున్నారు. ఉన్నత అధికారులు వెంటనే స్పందించి ప్రహరీ గోడ ఉన్న యూనివర్సిటీ చుట్టూ కూడా ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలనేసి మేము తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడికే ఎందుకు చిరుతపులులు ఎక్కువగా వస్తున్నాయంటారు? మరోపక్క ఇక్కడంతా మొత్తం కూడా స్పెంచింగ్ ఏర్పాటు చేస్తుంటారు. ఈ స్పెంచింగ్ లోపల ఉండేది ఏంది, దానికి యువతలు ఉండేది ఏందన్న? అంటే అక్కడ కేవలం హాస్టల్కి మాత్రమే ఫెన్సింగ్ వేశారు. ఇక్కడ యూనివర్సిటీ చుట్టూ కూడా ప్రహరీ గోడ ఏర్పాటు చేయలేదు. తరచూ కూడా శేషాచలం ఆనుకొని ఈ యూనివర్సిటీ ఉండడం వల్ల జింకలు, కుక్కలు, ఆవులు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ పులులు అనేవి సంచరిస్తుంటాయి. కాబట్టి అటవీ శాఖ అధికారులు కూడా బోన్లు పెట్టారు. అయినా కూడా అక్కడ చిక్కడం లేదు. కాబట్టి వెంటనే కూడా స్పందించి ప్రహరీ కూడా ఏర్పాటు చేస్తే భయభ్రాంతులకు గురి కాకుండా ఉంటారు. చెప్పండి అన్న, ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి కూడా చిరుతపులి సంచారం ఎక్కువగా ఉంది. రోజు కూడా రాత్రుల్లో ఏదైతే పడుకునే విజువల్స్ కూడా, అంటే అవి కదలని పరిస్థితి, రోడ్డు పక్కనే ఉన్న మనుషుల యొక్క కదలికలు కనిపిస్తున్నా కానీ చిరుతలు అక్కడి నుంచి కదలని పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి టైంలో భయంతో ఉంటారు. మీరు భయం గుప్పెట్లో ఉంటున్నారా, లేకపోతే దీన్ని ఎలా స్పందించాలంటే? గతంలో ఒకటి రెండు వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి అనేది ఉండేది. కానీ ఈరోజు అట్లా లేకుండా పూర్తి స్థాయిలో కూడా దాంతో పాటు తన కుటుంబ సభ్యుల్లాగా, అంటే ఇక్కడ మొత్తం ఒక 10 పులులు ఇక్కడికి వచ్చి సంచరించే పరిస్థితి. దీనివల్ల ఏమైపోతానంటే ఉద్యోగులు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి యూనివర్సిటీలోకి రావాలంటే, యూనివర్సిటీలో క్లాసులకు వెళ్ళాలంటే, నైట్ టైం బయటికి వెళ్ళి అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రాత్రిపూట రావాలంటే కూడా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకంటే నైట్ టైం వెహికల్స్ లేకపోవడము, సరైనటువంటి రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల నడిచి రావాల్సి వస్తుంది. దీనివల్ల ఏమైపోతుందంటే ఎప్పుడు దాడి చేస్తుందో అన్న కూడా భయాందోళనతో విద్యార్థులు అయితేనేమి, ఎంప్లాయీలు అయితేనేమి అందరూ కూడా ఉన్నారు. కాబట్టి తక్షణమే కూడా దీనికి ఫారెస్ట్ అధికారులు అయితే, యూనివర్సిటీ అధికారులు అయితే, దీనికి సంబంధిత అధికారులు కూడా తక్షణం స్పందించి ప్రజలను దృష్టిలో పెట్టుకొని, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని బోర్డులు పెట్టేది ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దాన్ని ట్రాప్ చేసి విద్యార్థుల్ని భయాందోళన నుంచి, ఎంప్లాయీని కూడా భయాందోళన నుంచి త్వరగా బయట తీసుకురావాలని కూడా మనం డిమాండ్ చేస్తాము. మొత్తం మీద చూసుకుంటే ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థులు చెప్తున్న పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు, పూర్తి స్థాయిలో భయం గుప్పిట్లోనే ఉన్నారని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు. మరోపక్క వ్యర్థాలు ఎక్కువగా వేయపాకండి, వ్యర్థాల కోసం కుక్కలు వస్తాయి, ఆ కుక్కల్ని తినడానికి కూడా ఈ చిరుతపులులు వస్తూ ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఆ చిరుతపులుని బంధించే ప్రయత్నం అయితే మరి చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో వాటిని బంధిస్తే కానీ ఈ విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కావచ్చు భయం నుంచి తప్పించిన వాళ్ళు అవుతారు. కెమెరా పర్సన్ రమణతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.